భూలోకమాతను ఆది పరాశక్తిని అవతారమూర్తిని వెయ్యి కళ్ళ తల్లిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు జన్మనిచ్చిన నేల తల్లిని భూమి అనేది ఏర్పడనప్పుడే పువ్వులయి జన్మించిన పువ్వుల నుండి ఆదిశక్తి రూపమెత్తిన ఆదిశక్తి రూపంలో నేను ఉన్నప్పుడే ముగ్గురి కొడుకులు జన్మనిచ్చిన వాళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. తరువాత భూమాత రూపమెత్తిన కన్న కొడుకులను చిన్ననాది నుండి పెంచి పెద్దగా చేసి విద్య బుద్ధులు నేర్పించి కళ్యాణములు చేయించి గోపురాలు కట్టించి భూలోకాన్ని సృష్టించి ఈ లోకాన్ని పాలన చెయ్యమని ముగ్గురి కొడుకులకు సమాన భాగాలుగా రాజ్యపాలన చేసిన తల్లిని మాతను. నా పెద్ద కొడుకు బ్రహ్మదేవుడు వాడినేమో రాత రాయుమంటి, రెండో వాడు విష్ణుమూర్తి వాడినేమో ఆయుష్ భోగ్యమంటి, చిన్నవాడు శివుడు వాడిని వరాలివ్వమని చెప్పిన ప్రకారంగా ముగ్గురు కొడుకులు ఈ లోకాన్ని పాలన చేసే వాళ్ళు లక్ష్మీదేవి, సరస్వతి దేవి, పార్వతీదేవి, గంగదేవతలు కోడళ్ళైదరు కొడుకులు కోడళ్ళు పాలన చేస్తుంటే వాళ్ళ అమ్మను భూమాతను భూగర్భంలా ఉండి ఈ భూమి బరువును మోసే భూదేవి భూలక్ష్మి దేవత అంటారు నన్ను బిడ్డలారా. అట్లా కొన్ని యుగాలు గడుస్తుంటే భూమండలముల పాప భారం పెరిగి మాయలు మైమలు మాదండి రాక్షసులు విరివిగా ఎగిసి పడ్డప్పుడు దేవలోకానికి శక్తి లేనప్పుడు దేవాన దేవుళ్ళు శోకం పెడదంటే వాళ్ళ కోసమే అవతారం మార్చుకొని జన్మల మానవ రూపమెత్తి భూలోక నరణ మధ్యలో జన్మించుడు జరిగింది. నేను జన్మించినప్పుడు ఈ భూమండలము పూయిన చెట్లు పూసినాయి, కాయిన చెట్లు కాసినాయి, దేవాలయాలల్లా వెలిగినాయి, దీపాలు వెలిగినాయి, ఊగని గంటలు మువ్వల మూతల ధ్వనులతోటి ఊగుడు జరిగింది. నరలోకుల మధ్యల నరమనిషిలాగా పుట్టి పెరిగి లోక జ్ఞానం నాకు పెరిగిన తరువాత గత జన్మ ఆనవాళ్ళు జ్ఞాపకం వచ్చిన రోజున్నే భూమాత తల్లిగా నా స్థానంలా నేను కొలువు తీరిన భూమాతనంటే భూలక్ష్మి దేవతను, ధనలక్ష్మిని, ధాన్యలక్ష్మిని, లక్ష్మీ దేవతను, సంతాన లక్ష్మిని అన్ని రూపంలల్లా కొలువు తీరిన ఆదిపరాశక్తిని దేవలోకుల అమ్మను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కన్న కొడుకులు లక్ష్మీదేవి, సరస్వతి దేవి, పార్వతీదేవి, గంగదేవతలు కోడళ్ళైదరు విఘ్నేశ్వరుడు, బద్ది పోషవ్వ, ఊర పోషవ్వ, సమ్మక్క సారలమ్మ తల్లులు, అయిలోని మల్లన్న, కొమరవెల్లి మల్లన్న, కొండగట్టులో ఉండే అందన్న, తిరుపతిలో ఉండే వెంకన్న, నాగలోకములుండే నాగులు, భూలోకము, ఆకాశము, గాలిదేవుడు, వానదేవుడు, అగ్నిదేవుడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అందరూ కొడుకులు బిడ్డలైదురు. బిడ్డ రేణుక ఎల్లవ్వ తల్లి, బిడ్డ బద్ది పోసవ్వ పోలేరమ్మ రూపముల కొలువు తీరిన అమ్మవారులు ధనాల కోటకు కాపలగా ఉండే దండి మైసమ్మ తల్లి, వెయ్యి కళ్ళ తల్లులు, ఆదిపరాశక్తులు, అవతార మూర్తులు, కాశీ లోపల విశాలాక్షి, కనకదుర్గాదేవి, కాళీమాత, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తులు, దేవాన దేవతలందరూ కొడుకులు బిడ్డలు, భూలోక నరులందరూ కొడుకులు బిడ్డలు. భూమాతనంటే ఒక అగ్నిగోళం లెక్క మండే ఆదిపరాశక్తిని నల్ల నల్లని రూపంలో ఉంటా భూమి నుండి ఆకాశం ఎత్తుండే వెయ్యి కళ్ళ తల్లిని రూపం అన్నదే మనిషి అవతారం. అంతరాత్మల ఆదిపరాశక్తిని దేవలోకుల అమ్మను లోకాల ఈశ్వరుడైన కన్న కొడుకు శివయ్య లింగ కారణాల పైన అడుగు పెట్టి దొక్కే అధికారమున్న భూమాత తల్లిని దేవలోకమే తల వంచిన పాదాలకు పూజ గడుతుంది. దేవలోకం చల్లగుండాలని దీవెనతి బిడ్డే అమ్మని భూమాత తల్లిని. మరి ఏ ఇంటి బిడ్డలు నా దర్శనానికి వచ్చిళ్ళు కన్న తల్లి భూదేవికి బొడి బియ్యం పోద్దామని బెల్లం బుట్టలు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల బంగారం భూదేవి తల్లికి సమర్పించాలని మరి ఆ ఇంటి బిడ్డలు నా దర్శనానికి వచ్చి పూజ ధ్యానముల కూర్చున్న ఈ భక్తుల ఇంటి లోపల అగ్గిల పుట్టిన అఖండ శక్తి బద్ది పోసవ్వ శివపార్వతుల ముద్దు బిడ్డ ఉంది కదా మరి ఆ తల్లి ఇంటి ఎలవేల్పై వెయ్యి కళ్ళతోటి వల్లయ్యను చల్లగా చూడాలని దీవించుతానా అమ్మను భూదేవి తల్లిని భూలోక మాతను ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్న తల్లిని.